హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసోసియేట్ మేనేజర్ అక్విజిషన్ కార్పొరేట్ శాలరీ అనే పొజిషన్కి వీళ్ళు అయితే హైరింగ్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్ వైపు జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదంటే బ్యాంకింగ్ సెక్టర్లో సెటిల్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి ఈ జాబ్కి. అయితే ఇది లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. సో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అప్లై అవ్వడానికి కనిపిస్తుంది కదా, మీరైతే ఇక్కడ నుంచే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో పూర్తి వివరాల్లోకి వెళ్తే, సో డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి అసోసియేట్ మేనేజర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ జాబ్ పర్పస్ ఏంటి అంటే మీకు వచ్చేసి డైరెక్ట్ కస్టమర్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. మీకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అంటే మీరు కార్పొరేట్ శాలరీ అనేది మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, లేదంటే సమ్ అదర్ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, ఇంకా వేరే బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఏదైనా చూసుకున్నా సరే ఖచ్చితంగా శాలరీ అకౌంట్స్ అనేది తీసుకుంటారు. సో ఆ శాలరీ అకౌంట్ అనేది కార్పొరేట్ శాలరీ కిందకు వస్తుంది. సో ఆ కార్పొరేట్ శాలరీ ఏదైతే తీసుకుంటారో, అకౌంట్ ఏదైతే తీసుకుంటారో ఆ అకౌంట్ అనేది మెయింటెనెన్స్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీరు తీసుకొని మీరైతే అకౌంట్స్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ శాలరీ అకౌంట్స్ అనేది మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిజిస్టర్, యాక్టివేట్ అండ్ ఫండ్ ద అకౌంట్స్ విత్ ఇన్ 3 months ఆఫ్ ఓపెనింగ్. సో అకౌంట్ ఓపెన్ చేసిన 3 monthsలో వాటికి సంబంధించినటువంటి రిజిస్టర్ కానీ, యాక్టివేట్ కానీ, అలాగే ఏమైనా ఫండ్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి అన్నీ మేనేజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఎంగేజ్ కస్టమర్స్ విత్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్, ఆర్డీఎఫ్టీ యాక్టివేషన్. సో ఇవన్నీ కూడా మీరు కస్టమర్స్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ ఉండాలి కస్టమర్స్ని మీరు మీ బ్యాంక్తో. సో అలాగే మీరు ఒక సేల్స్ మేనేజర్ లాగా సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్స్కి. అలాగే వాళ్ళ కస్టమర్స్ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటే అవి కూడా చూస్తూ వాటికి సంబంధించినటువంటి సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏవైనా కేవైసీకి సంబంధించిన అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో కేవైసీ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే అట్లాంటివి అవన్నీ చేయాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ప్రతిదీ కూడా ట్రైనింగ్లో చెప్తారు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, మీకైతే ట్రైనింగ్లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది నేర్పిస్తారు. ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు. సో మీకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా అయితే ఎలాంటిదని మెన్షన్ చేయలేదు. ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఏ ఫ్రెషర్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి అసోసియేట్ మేనేజర్కి సంబంధించినటువంటి రోల్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.